వెల్కమ్ టు కిచెన్ 65. ఈ రోజు మీ కిచెన్ 65 రెండు అద్భుతమైన వంటకాలతో మీ ముందుంది. మరి ఆ అద్భుతమైన వంటకాల్ని ఎవరు పరిచయం చేస్తారో తెలుసా? ప్రసన్న గారు. మరి తను మనకి ఎలాంటి వంటకాల్ని పరిచయం చేస్తుందో ఇప్పుడు చూద్దామా? హాయ్ ప్రసన్న గారు. హాయ్ కిరణ్. ఈ రోజు మా వ్యూయర్స్ ఎలాంటి వంటకాల్ని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు నేను మీకు ఒకటి ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఎగ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. ఎగ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నము, ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, పుదీనా, కొత్తిమీర, ఆయిల్, నెయ్యి, నిమ్మకాయలు, పసుపు, సాల్ట్. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దామా? ప్రాసెస్ ఏంటో చెప్తారా? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకోవాలి. ఒక కప్ ఆయిల్ పోయాలి. ఒక కప్ ఆయిల్ పోయాలి. 1 కప్ ఆయిల్ సరిపోతుందా? మళ్ళా ఇంకో తప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ లో మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. అవును. ఓకే, హైలో పెడదామా? వేరే దాకా హైలో పెట్టండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? నేను టీచర్ అండి. టీచర్. ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది కదా? అవునండి. ఇప్పుడు సాజీరా తీసుకోవాలండి. సాజీరా 1/2 స్పూన్ సాజీరా వేయాలి. ఇందులో ఒక 4-5 లవంగాలు వేయాలండి. 4-5 లవంగాలు డైరెక్ట్ ఆయిల్ లో వేయాలి. ఓకే, 3-4 ఇలాచీలు వేయాలండి. ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఓకే, కొద్దిగా చెక్క వేయాలి. చెక్క కూడా వేసుకోవాలా? అవునండి. దాల్చిన చెక్క. అవునండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఓకే, ఉల్లిగడ్డలు ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలా? ఎన్ని తీసుకోవాలండి? ఎంత క్వాంటిటీ? పెద్ద 2 తీసుకోవాలి, చిన్న అయితే 3 తీసుకోవాలి. ఓకే, ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు బాగా వేయించాలి. ఇది రెడ్డిష్ వచ్చే వరకు కావాలా? కొంచెం బ్రౌన్ గా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది ఇంకా రెడ్డిష్ అవ్వాలా? అవునండి. ఇంకా రెడ్ కావాలి. ఇంకొంచెం రెడ్ కావాలి. ఉల్లిపాయలు బాగా రెడ్ గా అవుతేనే మంచిది. అవునండి. ఏ బిర్యానీకైనా కానీ ఉల్లిపాయ రెడ్ కావాలి. ఉల్లిపాయ రెడ్ తోటే టేస్ట్ వస్తుంది. మనకు వెజిటేబుల్స్ కూరగాయలు రోజు వండుకునే దాంట్లో కూడా ఉల్లిపాయలు బాగా వేస్తే ఆ కూర టేస్ట్ బాగుంటది. ఓకే, దీనిపైన మూత పెడదామా? లేదండి, లేదు. మూత పెడితే ఉల్లిగడ్డ వాటర్ ఉంటుంది కాబట్టి మెత్తగా వస్తుంది. అందుకనే ఈ ఫ్రై చేసే వాటికి వేటికైనా మూత పెట్టకూడదు. కాస్త అయింది కాబట్టి ఇందులో ఉల్లిపాయ హాఫ్ వేగింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ కలుపుకోవాలి. ఓకే, హాఫ్ వేగిన దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇది హాఫ్ మళ్ళీ వేగుతాయి. ఇది ఎంత తీసుకున్నారు? ఇది 1 స్పూన్. 1 స్పూన్. హాఫ్ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ, హాఫ్ ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలుపుకొని వేయించుకోవాలి. ఓకే, అంటే ఇది ఇప్పుడు కొంచెం అయిన తర్వాత అల్లం వెల్లిపాయ రెండు వేగి మంచి స్మెల్ వస్తుందండి. ఓకే, టిప్ చెప్తానన్నారు కదా? అవునండి. నాకు పిల్లలంటే ఇష్టం అండి. చిన్నపిల్లలు జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ చేతులు గాని పెన్స్ గాని నోట్లో పెట్టుకొని అదొక వామిటింగ్స్, ఇన్ఫెక్షన్ అయ్యి ఆ వామిటింగ్స్ అట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళకు అలవాటు మానాలంటే వేప రసం తీసి దాన్ని వేప ఆకులతోటి రసం తీసి కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లతో చేతులు కడిగేసి వదిలితే వాళ్ళ స్కూల్లో కూడా పెట్టుకోరండి. ఇక అసలు నోట్లో పెట్టుకోవాలి. అది మళ్ళీ సబ్బు పెట్టి చేయగలిగితేనే ఆ చేతి పోతే అప్పుడు వాళ్ళకు నోట్లో పెట్టుకునే అలవాటు. మీ పిల్లలకి ఇంప్లిమెంట్ చేశారా? చేశానండి, చేసే చెప్తున్నాను. ఓకే, ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలా? అవునండి. దాన్ని కలిపి కాస్త వేయించాలి. ఓకే, ఇది కూడా వేగాలా? ఇది వేగాలి. అవునండి. కొంచెం దీనికి పసుపు చేర్చండి. కాస్త చిటికెట్ పసుపు పెట్టారా? సరిపోతుందండి. ఇంకొంచెం మనం ఇప్పుడు వీటి మొత్తం మిక్స్ అంటే ఇందులో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా? గ్యాస్ ఆఫ్.
సరిపోతుందండి? సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలాకు సరిపడా సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇది చల్లారాలా? గ్రైండ్ చేసుకోవాలంటే కాస్త చల్లారితేనే బాగుంటుంది. ఓకే, ఇది చల్లారిపోయింది కదా? అవునండి, చల్లారిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటండి? దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఓకే, వేద్దామా? వేద్దాం. అయిపోయిందా అండి? అయిందండి, పేస్ట్ లాగా అయింది. దీని ఒక బౌల్ లోకి తీసుకుందామా? తీసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా అయింది. ఇది మొత్తం పేస్ట్ లా అయిపోయింది కదా? అవునండి, మనం ఇలాగా ఫ్రై చేసినవన్నీ ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇది పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని అన్నము వండుకొని కొంచెం ఇందులో కొంచెం ఉప్పు వేసి అన్నం వండుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నం ఉడికేటప్పుడే ఇందులో కొద్దిగా లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ ఫ్లేవర్ లో యాడ్ చేసాం కాబట్టి ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? అది పక్కకు పెట్టేయాలి. ఎగ్స్ బాయిల్ చేసుకొని ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని పొడుగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ఓకే అండి. హాఫ్ కేజీ రైస్ కి 4 eggs సరిపోతాయండి? సరిపోతాయండి. అంటే ఎగ్స్ కొందరు ఎక్కువ తింటారు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చండి. అసలు యాక్చువల్ గా అయితే 1 kg రైస్ కి 12 eggs వేసుకోవాలి. 1 kg రైస్ కి 12 eggs. ఇంకా ఎక్కువ తింటామంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ రెడీ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ 2 parts చేయాలండి. 2 parts చేయాలి. ఆయిల్ ఉందండి తర్వాత 2 parts చేసి 1 part ఇక్కడ పక్కకు పెట్టేసుకోవాలి. ఒక పార్ట్ తీసుకొని దీనిని ఈ ఎల్లో పోకుండా గోరింటాకు పెట్టినట్టు ఇలా పెట్టుకోవాలండి. మనం కట్ చేసిన ఎగ్స్ లో ఈ ఎల్లో పోకుండా మనం రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ ని ఇలా పెట్టుకోవాలి. ఓకే, అన్ని పీసెస్ కి పెట్టుకోవాలి. మనం ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని ఇలా మనం ఎల్లో ఇప్పుడు ఎగ్ కట్ చేసుకున్నాం కదా, అది ఎల్లో పోకుండా దానిపైన అప్లై చేయాలి. గోరింటాకు పెట్టినట్టు పెట్టేసేయాలి. ఎందుకండి ఇది ఇలా పెడతాం? అది ఎల్లో ఊడిపోకుండా ఉంటుందండి, ఎల్లో అన్నంలో కలిసిపోకుండా ఉంటుంది. ఇలా పెట్టడం చేత ఉండిపోతుంది. మిగిలిందంతా దానిపైన వేసేసుకోవాలి. వేసేసుకొని అంటే ఈ వైట్ కి కూడా ఉంటుంది కదా? పడుతుందండి. ఇలా వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెట్టేసుకున్నాను. పెట్టండి. ఇందులో కాస్త డైరెక్ట్ వేసేసి కాస్త వేడయ్యే వరకు ఉంచేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే, అంటే ఆయిల్ ఏమి అవసరం లేదా? అవసరం లేదండి, ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా ఇందులో. అవును, ఇలా కలపాలండి? కలపొద్దండి, కొంచెం వేడైతే సరిపోతుంది. ఏం కలపొద్దు, అంటే కొంచెం ఇంకా ఫ్రై అవుతుంది, దానికి ఇంకా పట్టినట్టు అవుతుంది కదా పేస్ట్ అంతా. అవునండి. ఓకే, ఈ హాబీస్ ఏంటండి? టీవీ చూడటండి. టీవీ చూస్తాను, ఎక్కువ న్యూస్ ఛానల్ లైక్ చేస్తాను. ఓకే, అంతే. బుక్స్ రీడ్ చేస్తాను. ఎక్కువగా ఏ బుక్స్ చదువుతుంటారు? ఏ బుక్స్ అని కాదు కానీ ఎక్కువ మంచి బుక్స్ ఏదైనా ఉంటే అది చదవాలనిపిస్తుంది. ఓకే, ఓకే అండి. ఇది జస్ట్ లైట్ గా చేస్తే అది హీట్ అయింది కదా, ఇంకా చేసేయాలి. ఇంకొకటి వేసుకోవాలి. చూడండి, ఇది చూడలేదు. ప్రసన్న గారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు స్టవ్ వెలిగించాలండి. ఓకే, ఓకే. ఆ బౌల్ పెట్టండి. నెయ్యి ఇవ్వండి. నెయ్యి వేసుకోవాలా? 2 స్పూన్స్ నెయ్యి వేయాలండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. సరిపోతుందండి? సరిపోతుందండి. నెయ్యి వేడైందండి. ఓకే, ఇప్పుడు మిగిలినటువంటి ఇంకో కప్ ఆయిల్ ఇందులో పోసేయాలి. ఓకే, ఇది కాస్త వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చెక్క మనం ఆ పేస్ట్ లో యాడ్ చేసాం. అది కాకుండా ఇది మళ్ళీ కాస్త 2 ఇలాచీలు, 2 లేక 3 లవంగాలు, కాస్త చెక్క ఇలా లావలావుగా దంచి పెట్టుకోవాలండి. ఓకే, ఇది వేడయ్యాక ఇందులో ఇది వేసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్
ఇందులో హాఫ్ స్పూన్ సాజీరా వేసాం కదండి. ఓకే. ఇంకో హాఫ్ స్పూన్ ఇందులో సాజీరా వేయాలండి. ఇంకో హాఫ్ వేగాయి కదా. అవును. ఇప్పుడు ఇంకో హాఫ్ స్పూన్ సాజీరా ఈ ఆయిల్ లో వేసానండి. ఓకే. నెక్స్ట్ ఏంటి? మిర్చి కూడా వేసుకోవాలా? మిరపకాయలండి మనము పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే. కొందరు కారం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా కట్ చేసుకొని ఇందులో ఇలా వేసుకోవాలి. కొందరు ఇంకా కావాలి ఎక్కువ అన్నప్పుడు ఈ పేస్ట్ లో మిరపకాయలు వేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం ఆనియన్స్ వేగేప్పుడు ఇది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొందరు లైక్ చేయరు, కారం ఎక్కువ ఇష్టపడరు. ఓకే. వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల ఈ కారం అనేది నూనెలో కలుస్తుంది. చూడండి మిర్చిలు కూడా వేగాయి. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకే. దీన్ని ఒక దాంట్లో బౌల్లోకి తీసేసుకున్నామా? అవునండి, ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఆ రైస్ తీసుకోండి. ఈ రైస్ లో మనము పేస్ట్ చేసినప్పుడు హాఫ్ పార్ట్ హాఫ్ ఏమో ఎగ్స్ కి పెట్టాము, ఇంకా హాఫ్ ఉంచాలని చెప్పాను కదా. అది ఈ రైస్ కి కలిపి కలపనట్టు కలపాలి. రైస్ వేడిగా ఉండాలా లేదంటే చల్లగా ఉన్నా పర్లేదా? ఎట్లయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు కలపడము ఈజీగా ఉండాలి. చల్లారితేనే బాగుంటది. కలిసి కలవనట్టు కలవాలండి. మనం యాక్చువల్ గా బిర్యానీకి అయితే హాఫ్ బాయిల్ అన్నాన్ని తీసుకుంటాం. తీసుకోవాలి? లేదండి, ఫుల్ బాయిల్ కావాలి. ఫుల్ బాయిల్ రెడీ అయిన రైస్ తీసుకోవాలి. ఓకే. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బౌల్ తీసుకొని ఒక లేయర్ గా పెట్టుకోవాలి. ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. చూడండి అలా ఒక లేయర్ రైస్, ఒక లేయర్ ఎగ్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఈ మిర్చి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న అది మొత్తం వేసుకోవాలి. మొత్తం కాదండి, అక్కడక్కడ ఓకే 2 or 3 మిర్చీస్ వేసుకోవాలా? మిర్చీస్ పెట్టుకోవాలి. ఓకే. చూడండి ఇందులో ఉన్నటువంటి ఆయిల్ ని ఇలా పోసేసుకోవాలి. లాస్ట్ లో మనం ఇంతకు ముందు ఫ్రై చేసుకున్నాం కదా, 1 కప్ ఆయిల్ ఫస్ట్ ఒక పేస్ట్ కి యూజ్ చేసాం, మళ్ళీ నెక్స్ట్ కప్ ఆయిల్ ని పక్కన పెట్టుకున్నాము. లాస్ట్ లో ఈ లేయర్స్ ఏవైతే పెట్టుకుంటామో ఎగ్ రైస్, తర్వాత దాని పై నుండి మొత్తం ఆయిల్ ని పోయాలి. నిమ్మకాయ అండి. కొందరు పులుపు ఎక్కువ ఇష్టపడతారు, కొందరు ఇష్టపడారు. ఇష్టపడే వాళ్ళు ఏం చేసుకోవాలి, ఈ మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ లో నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ కూడా పులుపు ఎక్కువ కావాలన్న వాళ్ళు నిమ్మకాయని ఇందులో పిండుకోవచ్చు. లేదు మామూలుగా కావాలి అన్న వాళ్ళు ఇలా పైనుంచి నిమ్మకాయని, లైట్ పులుపు ఇష్టపడేవారు దీంట్లో వేసుకోవచ్చు. పైనుంచి తీసుకుంటే ఇది ఎక్కువగా పుల్లగా ఉండదు. ఓకే. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఓకే సిమ్ లో చేయండి. సిమ్ లో పెట్టుకోవాలండి. సిమ్ లో పెట్టుకోవాలి. ఓకే. ఇది ఎంతసేపు అవ్వాలండి? 5 minutes 5 or 6 minutes అయితే సరిపోతుంది. ఓకే. ఓకే, ఇది అయిపోయింది కదండి? అవునండి, అయింది. ఓకే, అయిందండి. ఓకే. నెక్స్ట్ ఏంటండి? గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకొని ఆనియన్స్ తో డెకరేట్ గార్నిష్ చేసుకుందాం. ఓకే, పెట్టాలి. ఒక పక్క నుండి తీసుకోవాలి కదా? అవునండి, ఎగ్స్ అన్ని అందరికి వస్తాయి కాబట్టి ఇది ఒక సైడ్ నుంచి పెట్టి మనం లేయర్ గా పెట్టాం కాబట్టి ఒక పక్క నుండి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కదా? అవునండి. చూడండి ఎగ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. ప్రసన్న గారు, ఎగ్ బిర్యానీ చాలా ఘాటుగా చాలా బాగుందండి. అంటే మనం మొత్తం మసాలా యాడ్ చేసాం కదా, చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే ప్రసన్న గారు, నెక్స్ట్ ఐటమ్ ఏం పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ ఐటమ్ అండి బీట్రూట్ పచ్చడి అండి. బీట్రూట్ పచ్చడి. అవునండి.
ఓకే, బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఓకేనండి. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, పచ్చిమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, మినపప్పు, మెంతులు, నువ్వులు, జీలకర్ర, చింతపండు, పసుపు, సాల్ట్, ఆయిల్. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దామా? ప్రాసెస్ చెప్తారా? ఓకేనండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓకే, వేసుకోవాలి. ఇందులో బీట్రూట్ కి పచ్చడి కావాల్సినవన్నీ వేయించుకోవాలా? అవునండి. ఫస్ట్ ఏం తీసుకోవాలండి? ఫస్ట్ దీంట్లో పల్లీలు తీసుకోవాలి, ఎందుకంటే పల్లీలు చాలా పెరుగుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి. ఓకే, అది బీట్రూట్ సుమారు బాల్ అంత షేప్ బాల్ సైజ్ లో ఉంటే మనము 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాము. స్పూన్స్ పల్లీలా? అవునండి, 2 స్పూన్స్ బాల్ తీసుకోవాలి. సైజ్ గా ఉండాలి బీట్రూట్, అలా ఉన్నప్పుడు 2 స్పూన్స్ తీసుకుంటాం. అవునండి, 2 స్పూన్స్ పల్లీలు వేడయ్యాక కాస్త వేగాక ఓకే, ఇది హాఫ్ వేగాయండి. ఓకే, ఇప్పుడు ఇందులో మెంతులు అండి? మెంతులు 1/2 స్పూన్ అండి. ఓకే, 2 స్పూన్స్ పల్లీలు అయితే 1/2 స్పూన్ మెంతులు. మెంతులు కొంచెం కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, కానీ 1/2 స్పూన్ సరిపోతాయండి. ఓకే, 1 స్పూను నిండా మినపప్పు, 1 స్పూన్ నిండా ధనియాలు, నువ్వులండి. ఓకే, 1 స్పూన్ నిండా నువ్వులు ఓకే వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఓకే, చూడండి అన్ని ఒకే రంగులో సేమ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్ లోకి తీసుకోవాలా? అవునండి. ఇందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఓకే, అందులో మనకు ఆల్రెడీ కడిగి పొట్టు తీసి పెట్టినటువంటి బీట్రూట్ ముక్కలండి ఇది, వీటిని ఇందులో వేస్తున్నాను. ఓకే, అంటే మనం బీట్రూట్ ని ఫస్ట్ కడిగి తర్వాత పీసెస్ చేసుకోవాలి. అంటే పీసెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేయకూడదు. ఎందుకంటే అలా చేసుకోవద్దు? అంటే దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్ని పోతాయి కదా, అందుకని. ఇవి చూడండి, మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, 2 మినిట్స్ ఆగాలి. ఆగితే ఆ 2 మినిట్స్ లో అవి వేగుతాయి నూనెలో. తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, మనం రెడీగా ఉన్నటువంటి చింతపండు దాంట్లో వేసి దానికి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది వేగిపోయినట్టున్నా? ఇంకొక నిమిషం అయితే. ఓకే, చూడండి కాస్త వేగినట్టు అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనకు రెడీ ఉన్నటువంటి పచ్చిమిర్చిని హాఫ్ కట్ చేసుకోవాలి. కట్ చేయాలి. సుమారు మనము దీంట్లో బాల్ సైజ్ బీట్రూట్ తీసుకున్నాం కదా, దానికి 10 లేక 12 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది ఆల్రెడీ స్వీట్ 12 వేసుకోవాలి. అవునండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్వీట్ ఉంటది కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది కారం తోటి పోతుంది. అవునండి, ఇప్పుడు చూడండి వేసాను కదా. ఇవి కూడా కొంచెం రెడ్డిష్ రావాలి, పచ్చిమిర్చి కాస్త కారం రావాలండి. చింతపండు అండి. చింతపండు అండి? అవునండి. ఇది వాటర్ లో నానబెట్టారా? కడిగి పెట్టానండి, వాటర్ లో నానబెట్టలేదు, కడిగి పెట్టాను. ఓకే, చూడండి చింతపండు అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. ఉండగా చేస్తే నిమ్మకాయ సైజ్ అంత అవుతుంది. నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. ఇంకా పులుపు ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. పులుపు అనేది తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అంటే ఇప్పుడు నిమ్మకాయ యూజ్ చేయొచ్చా లేదంటే ఓన్లీ చింతపండు? చింతపండే యూజ్ చేయాలి. రోటి పచ్చళ్ళకి అన్నిటికీ చింతపండే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కాస్త అంతా పసుపు వేసుకోవాలండి. చిటికెడు సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసాక ఇవి చల్లారినాక అన్ని మిక్సీ పెట్టాలి. ఓకే, ఓకే, చల్లారిపోయింది కదండి. అవునండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ముందు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకోవాలా? ఫస్ట్ పౌడర్ అయినాక అవి కలుపుకోవాలి. ఫస్ట్ మనం పల్లీలు వాటిని గ్రైండ్ చేసుకోవాలా? అవునండి, ఇవన్నీ మిక్స్ చేసుకుంటే పౌడర్ వేస్తుంది. తర్వాత వాటికి ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆ పౌడర్ లోనే ఇది యాడ్ చేసుకోవాలి. అవునండి, ఇది మొత్తం పౌడర్ లో అయిపోయింది కదా. పౌడర్ లో అయింది, మనం ఇందులో ఇంకా ఉప్పు వేయలేదు. ఓకే,
ఇది చూడండి అంత పౌడర్ అయింది. ఇప్పుడు ఇవి మనం రెడీ చేసుకున్నటువంటి బీట్రూట్ పీసెస్ అంతా ఇంట్లో వేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఓకే, బౌల్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ అయింది కాబట్టి మొత్తం ఓకే. దీన్ని అంతా ఒక బౌల్లో ఇది ఎన్ని డేస్ నిల్వ ఉంటుందండి? ఫ్రిడ్జ్ లో పెడితే 4-5 డేస్ ఉంటుందండి. 4-5 డేస్ ఉంటుందా? అవునండి. మనం ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి ఓకే. ఫ్రిడ్జ్ లో పెడితే 4-5. అంటే బీట్రూట్ లో కొద్దిగా వాటర్ లైట్ గా ఊడుతూ ఉంటుంది అంటే అందులో ఉన్న వాటర్ కానీ మనం పైనుంచి ఏం వాటర్ వేయలేదు కదండి. ఓకే. ఇప్పుడు దీంట్లో తిరగమూత పెట్టుకోవాలి. ఓకే, కాస్త నూనె తీసుకొని, ఆయిల్ అండి? అవునండి, ఆయిల్ తీసుకొని, ఓకే, ఆవాలు వేసుకోవాలా? ఆవాలు, ఆవాలు జీలకర్ర. జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మినపప్పు, మినపప్పు కూడా హైలో పెట్టుకుందామా? ఇప్పుడు మనం రెడీగా చేసుకున్నటువంటి ఈ చట్నీని ఓకే. ఇలా చూడండి. ఇప్పుడు ఆయిల్ ఇది అంతా మొత్తం మిక్స్ అయిపోయింది కదా? ఇది అయిపోయింది. కొంచెం వేడి కూడా అయింది. మనం చేసినటువంటి చట్నీ వేడి కూడా అయింది. ఇప్పుడు ఓకే. గ్యాస్ ఆఫ్ చేయండి. ప్రసన్న గారు, బీట్రూట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంది. ఇందులో మనం చింతపండు, పల్లీలు, అలాగే నువ్వులు, మెంతులు అన్ని యాడ్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉందండి. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ప్రసన్న గారు, మా వ్యూయర్స్ కి ఎగ్ బిర్యానీ అలాగే బీట్రూట్ పచ్చడి పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం కల్పించిన ABN వారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చూశారు కదా, ప్రసన్న గారు పరిచయం చేసిన 2 అద్భుతమైన వంటకాల్ని. మరిన్ని కొత్త రుచులతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ కిచెన్ 65. కీప్ వాచింగ్ ABN.